చాలా అంటే చాలా బాగుంది అన్న. అంటే ఒక 3 క్యారెక్టర్స్ చాలా అంటే చాలా బాగుంది సినిమా అయితే. ఓవరాల్ కన్నా మంచి సినిమా అని చెప్తా. ఒక 3 క్యారెక్టర్స్ వాళ్ళకి అమ్మ బాబు ఎవరు ఉండరు. అంటే ఒక పేదోడు రివెంజ్ తీసుకుంటే ఎలా ఉంటుంది సినిమా స్టోరీ అయితే. సినిమా ఓవరాల్గా అయితే సత్యదేవుడు అయితే 1 మ్యాన్ షో చెప్తా. అలాగే మీసాల లక్ష్మణ్ మన ఆరచంద్ర చేశారు కదా, ఆయన క్యారెక్టర్ అయితే ఒక మంచి క్యారెక్టర్ అన్న. అంటే రివెంజ్ తీసుకోవడంలో లాస్ట్ వరకు ఎలా తీసుకుంటే అనేది సినిమా స్టోరీ వచ్చేసి దాంట్లో లవ్వే కానీ ఆ బీజిఎం కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా చాలా బాగుంది. దీంట్లో మన ఎన్టీఆర్ అన్న ఆ సింహాద్రి పోస్టర్ పెట్టి అక్కడ ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఆ ఇంటర్వెల్ అయితే అన్న ఒక మంచి ఫైట్ ఉంటుంది, అందరికీ స్టెప్ అనమాట. అదైతే ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. ఓవరాల్గా అయితే మంచి సినిమాలు ఆడాలి, కృష్ణమూర్తి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంచిగా అనిపించింది ఎందుకంటే ఆయన 1 మ్యాన్ షో అని చెప్తారు. ఎందుకంటే ఆయన ఇంతకు ముందు మన చిరంజీవితో కలిసి పెద్ద పెద్ద యాక్టర్లతో కలిసి చేశారు, సల్మాన్ ఖాన్తో చేశారు. అంటే సినిమా ఆయన ఒదిగిపోతారని చెప్తా. ఆ క్యారెక్టర్లో అంత బాగా చేశాడు. సినిమా అయితే నచ్చింది, చాలా బాగా చేశాడు యాక్టింగ్. ఇప్పుడు మనం సముద్రంలోకి వెళ్ళాలంటే కావాలి షిప్. ఏమన్నా చూపించిండి ఆ సినిమాలో ఫ్రెండ్షిప్. గుడికి వెళ్తే కొడతాము గంట. ఈ సినిమాలో ఏమన్నా ఉందా హీరో హీరోని జంట? భయ్యా ఈ సినిమా హిట్ భయ్యా, పండింది ఇంకా ప్రొడ్యూసర్ పంట. మార్నింగ్ లేవగానే వస్తుంది మోషన్. ఏమన్నా చూపించిండు అన్న హీరో ఎమోషన్. బాబా మెంటల్ ఎక్కిచ్చేసిండు అన్న. ఏడుపు వచ్చేసింది ఒక సీన్కి అయితే అన్న. లాస్ట్ అయితే క్లైమాక్స్ అయితే నేను ఊహించలేదన్న. ఇంకొన్న పేదోళ్ళ గురించి ఈ సినిమాలో ఇలా చూపించడం అనేది నాకు బాధగా అనిపించింది. బట్ అన్న సమాజంలో పేదోళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళని ఆదరించండి. సమాజంలో రాజకీయ నాయకులు ఇలా చేయకండి. వాళ్ళని పెద్ద వాళ్ళు పైసలు ఉన్న వాళ్ళు ఇలా వాడుకొని వాళ్ళను కేసులలో ఇరికించకండి అనేదే సినిమా. ఇదే సినిమా అన్న, మామూలుగా లేదు. థ్యాంక్ యూ.